హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు టేస్టీ అండ్ స్పైసీ టొమాటో రైస్ చూపిస్తున్నానండి. ఖచ్చితంగా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అచ్చు బిర్యానీ టేస్ట్లా ఉంటుందండి. బిర్యానీ రైస్ ఎలా ఉంటుందో అచ్చు అలానే ఉంటుందండి. ఓకే అండి, మళ్ళీ టొమాటో రైస్ కోసం నేను ముందుగా 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసి ఖచ్చితంగా ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలండి. బాస్మతి రైస్ నానితేనే మనకు రైస్ అనేది సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 7 టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు మంచిగా పండిన టమాటాలు తీసుకుంటే బాగుంటుందండి. ఈ టమాటాలకు ఇలాగ ఘాట్లు పెట్టుకొని వాటర్లో వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్లో వేడి చేయడం వల్ల టమాటాల పైన ఉన్నటువంటి స్కిన్ నీట్గా వస్తుంది. ఓన్లీ ప్యూరీ మాత్రం తీసుకోవచ్చండి మనము. చూడండి, ఈ విధంగా వాటర్ వేడైన తర్వాత ఇలాగా స్కిన్ సపరేట్ అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి పీల్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ప్యూరీ ప్రిపేర్ చేసుకోవాలి. ప్యూరీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి అలాగే కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలండి. గీ యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ మసాలాలు యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఆనియన్ కాసేపు వేయించుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలండి. పుదీనా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే టమాటో రైస్లో చాలా బాగుంటుందండి. చూడండి, కొత్తిమీర, పుదీనా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్యూరీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, అలాగే కారము, కొంచెం ధనియాల పొడి అండి, ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన మసాలాలన్నీ ప్యూరీలో బాగా మగ్గించుకోవాలండి. లిడ్లో వచ్చేసి 2-3 నిమిషాలు వీటిని మగ్గించుకోవాలండి మసాలాలు. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ వేసిన తర్వాత మనము స్లోగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే రైస్ అనేటివి విరిగిపోతాయి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత రైసు మసాలాలు కూడా బాగా పట్టేలాగా 2 నిమిషాలు సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఇప్పుడు నేను ఇందులో వేడిగా ఉన్నటువంటి వాటర్ యాడ్ చేస్తున్నానండి. 2 గ్లాసుల బాస్మతి రైస్కి ఇక్కడ నేను 3.5 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. 4 అయితే నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ తగ్గిస్తున్నాను. వేడి నీళ్ళు వేయడం వలన మనకు రైస్ కన్సిస్టెన్సీ బాగా వస్తుందండి. చూడండి, వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసి 10 to 12 మినిట్స్ ఇలాగా సిమ్లోనే పెట్టుకోవాలండి. 10 to 12 మినిట్స్కి మనకి రైస్ అనేది నీట్గా కుక్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా పొడి పొడిలాడుతూ నీట్గా కుక్ అయిపోతుందండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాలు స్టవ్ పైనే ఉండి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అండి. ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుందండి పొడి పొడిలాడుతూ టమాటో రైసు. దీన్ని పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.